సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ పక్కన సన్రైజ్ హాస్పిటల్ రోడ్లో నూతనంగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేక్ అవే షాప్ను నిర్వాహకులు అనిల్ రెడ్డితో కలిసి ప్రారంభించిన ఫ్రాంచైజ్ ఓనర్ కిరా కార్పి చింత సాయినాథ్ తమ వద్ద అన్ని రకాల చేపల పులుసుతో పాటు బిర్యానీ కూడా లభిస్తుందని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విజేందర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, నరహరి రెడ్డి, కౌన్సిలర్ రామప్ప, శ్రవణ్ రెడ్డి, వాజిద్ తదితరులు పాల్గొన్నారు. ओम शांति 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 समर्पयामि। ओम नमो नारायणाय नमस्ते महोदय गंगाय विघ्नविनाशिने शिवदाय श्री बद्धमूले नमो नमः श्री महागणाधिपतये नमः नमः भयं पूजयामि नरेंद्र लक्ष्मी योदाय सुखाय निकंताय नमः नमो नारायणाय
సంగారెడ్డి పట్టణంలో బ్రహ్మాండంగా నెల్లూరు వారికి సంబంధించినటువంటి చేపల పులుసు పేరు పెట్టుకొని ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క టేకావే తీసుకెళ్ళడానికి ఈ యొక్క హోటల్ ఇక్కడ జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మా సిటీ చైర్మన్ గారు బుచ్చిరెడ్డి గారు మరియు నరహారెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారు అనివార్య కారణంగా రాలేకపోయారు కాబట్టి వాళ్ళ అబ్బాయి సాయినాథ్ గారు వారు కూడా ఈ యొక్క రావడం జరిగింది. కాబట్టి దీనికి ముఖ్య అతిథిగా మన ఆర్పి గారు కూడా ఇక్కడికి రావడం, ఎందుకంటే చేపలకు సంబంధించినటువంటి మనం ఎప్పుడు వింటూ ఉంటాం, నెల్లూరు చేప పులుసు తింటే ఎంత మంచిదని అందరూ కూడా తెలుసు. ఆ విధంగా అదే కాకుండా అన్ని నాన్ వెజ్లోకి వెళ్ళా ఈ యొక్క చేపలు అనేటివి చాలా బ్రహ్మాండంగా అందరు కూడా మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆస్వాదించే విధంగా వంటకాలు తప్పకుండా ఇక్కడ ఉంటాయి. మా అనిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క హోటల్ ఏర్పాటు కావడం సంతోషకరం. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ యొక్క బ్రహ్మాండమైన వంటకాలను ఆస్వాదించాలని సంగారెడ్డి ప్రజలందరికీ నేను కోరుతాను. సంగారెడ్డి పట్టణంలో నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు మరి ఈ హోటల్ ప్రారంభించడం నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా నేను అనిల్ రెడ్డిని అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే వరల్డ్ లెవెల్లో హైదరాబాద్ బిర్యానీ, నెల్లూరి చేపల పులుసు ఫేమస్. మరి ఈ రుచులను ఆస్వాదించాల్సిందే, తినాల్సిందే అనేది ఒక నానుడి ఉంది. మరి నెల్లూరు చేపల పులుసుని సంగారెడ్డి ప్రజలకు అందించడంలో మరి ముందుకు వచ్చినట్టు అనిల్ రెడ్డి వారి బృందానికి నేను అభినందిస్తూ, మరి ఈ సీ ఫుడ్, ఈ చేపల పులుసు, చేపలకు సంబంధించిన ఈ ఫుడ్నంతా కూడా ఆస్వాదించాలని చెప్పి సంగారెడ్డి ప్రజలను నేను కోరుతా ఉన్నా. మరి ఈ కార్యక్రమం నాతో పాటు పాల్గొన్న గౌరవ పెద్దలకి, సెలబ్రిటీస్కి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, మరొకటి ఈ పెద్దారెడ్డి చేపల పులుసు అనేది హైదరాబాద్లో బాగా పేరు పొంది బాగా ఫేమస్ అయింది. ఈ సందర్భంగా మరి దీన్ని అందరూ కూడా ఈ రుచులను ఆస్వాదించేందుకు అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కోరుతూ మరొకసారి అనిల్ రెడ్డి వారి బృందానికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. అనిల్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కేంద్రాన్ని సంగారెడ్డి పట్టణానికి పరిచయం చేసినందుకు, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రుచులని సంగారెడ్డి ప్రజలకు పరిచయం చేస్తున్నందుకు అనిల్ రెడ్డి గారికి ముందుగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ సంస్థ ఇంత పెద్దగా అవడానికి కారణం ఆర్పి గారు. ఈరోజు హైదరాబాద్లో ఈ సంస్థ పేరు మరుగుతుందంటే దానికి కారణం ఆర్పి గారు. జబర్దస్త్ ద్వారా మనకు అందరికి సుపరిచితులు, కొత్తగా మనం పరిచయం అవసరం లేదు. అట్లాగే ఈరోజు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటే కూడా ఆర్పి గారు అనే పేరు వచ్చేసింది. జబర్దస్త్ అనే పేరు పోతుంది అనుకుంటా. అంత గొప్పగా సంస్థ నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి పట్టణానికి చాలా దగ్గరగా ఉంటుంది. అట్లాంటిది మనము అంత దూరం వెళ్లకుండా మనకే ఇక్కడ రుచులన్నీ పరిచయం చేసే విధంగా అనిల్ రెడ్డి గారు స్థాపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి అందరూ కూడా ఈ కేంద్రాన్ని విజిట్ చేసి వారిని ఆశీర్వదించాలని, వారు వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనమందరం కూడా ఇట్లాంటి వ్యాపారాలను ఎంకరేజ్ చేయాలి. అట్లాగే ఈ ఎంకరేజ్మెంట్ని చూసి ఇంకో వ్యవస్థను స్థాపించడానికి వాళ్ళకు ఒక స్ఫూర్తి కలుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఎంకరేజ్ చేద్దాం, వ్యాపారాలను ఎంకరేజ్ చేద్దాం, వ్యాపార సంస్థలను ఏర్పాటు చేస్తున్న అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేద్దాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అనిల్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చిన మా విజయేందర్ రెడ్డి గారు కానీ, అట్లాగే నానారెడ్డి అంకుల్ గారు కానీ, బుచ్చిరెడ్డి అంకుల్ గారు కానీ, రామపంకుల్ గారు కానీ, ప్రతి ఒక్కరికి మా సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అనిల్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ సంస్థను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నా పేరు ఆర్పి అండి. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు నేను ఒక సంవత్సరం క్రితం, ఒక ఏడాది క్రితం కూకట్పల్లి హౌస్ థర్డ్ ఫేజ్లో పెట్టాను. అది అందరికీ తెలిసిందే, అది ఎంత చరిత్ర సృష్టించిందో. దాని తర్వాత అమీర్పేట, మణికొండ, ఇప్పుడు కాజాగూడ
సంపూర్ణ సూపర్ మార్కెట్ పక్కన, తర్వాత తిరుపతిలో ఒక 5 బ్రాంచులు, మొన్నే వైజాగ్లో విశాఖపట్నంలో 3 బ్రాంచులు స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఇప్పుడు అనిల్ రెడ్డి గారిది ఒకటి, నెక్స్ట్ విజయవాడలో కూడా తాడేపల్లి దగ్గర అతి పెద్దది మనది వర్క్ జరుగుతుంది. సో ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పెట్టిన తర్వాత అనిల్ రెడ్డి గారు చాలాసార్లు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఫైనల్గా ఆయన తీసుకొని అన్ని పరిస్థితుల్ని చూసుకొని తర్వాత దీన్ని చాలా జాగ్రత్తగా కిచెన్ కూడా ఇక్కడి నుంచి కొంత దూరంలో కట్టెల పొయ్యి మీద మంచిగా చేపల పులుసుని ఇవ్వాలని ఆయన అనుకొని ఎక్కువ ఖర్చు పెట్టి మంచిగా ఒక కిచెన్ కూడా తీసుకున్నారు. సో దానికి రిలేటెడ్గా ఇక్కడ స్టాల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీంట్లో నెల్లూరు చేపల పులుసులు ఏవైతే ఫేమస్ అయి ఉన్నాయో, ఏదైతే మామిడికాయ వేసి చేస్తారో నెల్లూరు చేపల పులుసులు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో చేపల పులుసులు దీంట్లో చాలా కంటెంట్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. క్యాన్సర్లకు కానీ, డయాబెటీస్కి కానీ, లేడీస్ పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి అన్నిటి కూడా చేపలకు ఉన్నటువంటి ఔషధాలు ఎందులోనూ ఉండవు. సో ఆ చేపల పులుసుని ఇన్ని రోజుల్లో మళ్ళీ సంగారెడ్డి లాంటి ఒక మంచి జిల్లా, మంచి వ్యక్తులు కూడా ఆశీర్వదించడానికి వచ్చారు. మీడియా కూడా గట్టిగా వచ్చింది. సో ఈ చేపల పులుసుని అనిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చినందుకు గర్వంగా ఉంది. ప్లస్ ఇది అందరికీ చేరువవ్వాలని మనస్ఫూర్తిగా, అందరూ దీనిని ఉపయోగించుకోవాలని, అందరూ హ్యాపీగా దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి అమీర్పేటలో ఈ మంత్ సిట్టింగ్ కూడా రెనోవేషన్ చేయించాను. సో అమీర్పేట కూడా ఇంకొక 4-5 డేస్లో ఓపెన్ అవుతుంది. సో దీని తర్వాత సంగారెడ్డి ప్రజలందరూ కూడా ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని మీరు ఒకసారి టేస్ట్ చేయాలని, ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3వ బ్రాంచ్ అండి. సో ఇంకా ఒక 15 బ్రాంచులు ఓపెనింగ్లో ఉన్నాయి. సో అంటే ఈజీగా ఓపెన్ అయ్యే స్టాల్స్ కాదు ఇవి. కొంచెం వాళ్ళు కిచెన్లో ఎన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, అందులో మాస్టర్స్ ట్రైనింగ్ ఉంటుంది. సో అంతా కూడా ఇక్కడ దీంట్లో టేస్టింగ్ సాల్ట్ వాడరు, కలర్ పౌడర్ వాడరు. చేపలు కూడా చాలా మేలు రకమైనటువంటి బొమ్మిడాయిలు, అదే బొచ్చ, శీలావతి, గెండి, ప్లస్ సన్నచేప, కొరమేను లాంటి చేపల్ని ఇందులో బాగా వాడతాం. దీంతోపాటు మిగతా రకాల చింత చిగురు ఇలాంటి రకరకాల నెల్లూరు చేపల పులుసుని దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో భవిష్యత్తులో ఇంకా పెంచుకుంటూ వెళ్తాం అంతే. ఇది 13వ బ్రాంచ్, ఇంకో 15 రన్నింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ వెంటనే విజయవాడ ఉంది, క్రాంతి కుమార్ గారు తీసుకున్న తాడేపల్లి దగ్గర, అది వర్క్ జరుగుతుంది. మే లోపల ఓపెన్ అయిపోతుంది అంతే. దాని తర్వాత ఇంకొన్ని ఉన్నాయి, అది ఓపెన్ అయిన తర్వాత చెప్తానండి.